నమస్కారం యానిమే లవర్స్, వెల్కమ్ టు యానిమే స్టార్స్ తెలుగు. ఈరోజు టోక్యో రివెంజర్స్ యానిమే గురించి మాట్లాడుకుందాం. టైం ట్రావెల్, ఫైట్స్, ఎమోషన్ అని ఫుల్ కిక్ ఇచ్చే యానిమే ఇది. మన హీరో టకేమిచి చాలా వీక్, బట్ ఒక స్పెషల్ పవర్ ఉంది, టైం ట్రావెల్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చనిపోతుంది అండ్ మన హీరో దీన్ని ఫిక్స్ చేయాలి అని ట్రై చేస్తాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తు చేసుకొని గుండెలో పెయిన్ వస్తుంది, బట్ టకేమిచికి మాత్రం టైం ట్రావెల్లో పెయిన్ వస్తుంది. ఏంటయ్యా ఇది? హీరో 12 years బ్యాక్ వెళ్ళిపోతాడు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ వస్తాయి, చెప్తున్నాను కదా. క్లాసులో చీటింగ్కి టైం ట్రావెల్ యూజ్ చేస్తే ఎప్పుడో టాపర్ అయిపోవచ్చు. అంటే నా సలహా ఇది, మీరెవరు అలా చేయకండి, టైం ట్రావెల్ యూజ్ చేసి వెళ్ళిపోవడం అంటూ తప్పు చెప్తున్నానుగా. మైకీ ఎంట్రీ అయితే ఫైట్స్ కన్ఫామ్, చెప్తున్నాను కదా. మైకీ ఎంట్రీ ఫైట్ ఉంటే మాత్రం అదిరిపోద్ది అంతే. మైకీని అలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన యానిమే వాళ్ళ బాస్ డ్రాకెన్ హైట్, మాస్, స్ట్రెంగ్త్, డబుల్ మాస్. మైకీకి పర్ఫెక్ట్ రైట్ హ్యాండ్. ఈడియట్ విలన్కి కామెడీ టైమింగ్ కూడా ఉంది, కానీ చివరికి చంపేస్తాడు. చాలా బాధగా ఉంటుంది, తెలుసు కదా. చెప్తున్నా, టోక్యో రివెంజర్స్లో ఫైట్స్, మాస్, స్టోరీ గ్రిప్పింగ్, బట్ హీరో వీక్. టకేమిచి క్రయింగ్ కోట కంప్లీట్ అయ్యాక ఫైనల్లీ స్ట్రాంగ్ అవుతాడు. ఇది కదా మనకు కావాల్సింది. ఏడుచుకొని కూర్చుంటే ఎవడికి లాభం కదా. యానిమే లవర్స్కి మాత్రం మాస్ ఫైట్స్ నచ్చిన వాళ్ళకి ఈ యానిమే పక్కా రికమెండ్ చేస్తాను గైస్, చెప్తున్నాగా, చాలా బాగుంటుంది. ఓకే, మైకీ వర్సెస్ డ్రాకెన్ ఎవరు బెస్ట్? కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. ఖాళీగా కూడా ఉంటుంది, చెప్తున్నానుగా. ఖాళీగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ ఏడుస్తూ పడి ఉంటుంది. నాతో చెప్పింది, బ్రో ఎవరో నాతో కామెంట్ చేయట్లేదు బ్రో, నా కామెంట్స్ నిండిపోతే ఎంత బాగుంటుందని చెప్తుంది. సో వెళ్ళి దాన్ని సంతోషాన్ని కూడా కొంచెం నింపేయచ్చుగా. ఓకే, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.